హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనం నిన్న లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కొన్ని చేసాం. సో కొన్ని రిమైనింగ్ ఉన్నాయి లిమిట్స్ లో. సో విల్ కంప్లీట్ దెమ్. సో నేను ఐ కంప్లీట్ చేసి విల్ గో టు డెరివేటివ్స్ టాపిక్. ఓకే. సో నిన్న 24 నిన్న 24 దాకా చేసాం. 24th. సో ఈరోజు 25th నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో ఎక్సైజ్ నంబర్ లిమిట్స్ చాప్టర్ ఎక్సైజ్ 12.1. ఓకే. 25th ప్రాబ్లం నుంచి విల్ కంటిన్యూ. సో 25th ప్రాబ్లం ఏంటి, లైక్ చేద్దాం. సో ఎక్సైజ్ 12.2 25th ప్రాబ్లం. సో 25th ప్రాబ్లం ఏంటి, లిమిట్ ప్రాబ్లం evaluate limit x tends to 0 f of x where f of x equal to mod x by x when x not equal to 0 when x equal to 0 0. సో ఇప్పుడు చూద్దాం. సో mod x equal to x అవుతుంది ఇప్పుడు x greater than 0 అయినప్పుడు. mod x equal to minus x when x less than 0, అంతే కదా. సో అప్పుడు f of x ఏమవుతుంది, x greater than 0 mod x by x. సో x by x x not equal to 0 అయినప్పుడు, అంటే x greater than 0 అయినప్పుడు. x less than 0 అయినప్పుడు mod x minus x x by x 0 అయినప్పుడు 0. సో f of x equal to 1 when x greater than 0, minus 1 when x less than 0, 0 when x equal to 0. సో ఇప్పుడు మనకి ఏంటి, లిమిట్ ఎక్కడ కనుక్కోమన్నాడు, లిమిట్ x tends to 0 f of x ఫంక్షన్ మనకి ఇచ్చాడు ఇది. సో x tends to 0 అంటే దానికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x ఈక్వల్ టు 0 ఫంక్షన్ ఏంటి, x ఈక్వల్ టు 0 దగ్గర y వాల్యూ f of x వాల్యూ 0, ఈ పాయింట్ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఉంది ఇక్కడ. సో x ఈక్వల్ టు x గ్రేటర్ దెన్ 0 దగ్గర f of x ఏంటి 1, అంటే ఈ 1, 0, 1 ఇది. ఓకే, x లెస్ దాన్ 0 కి y ఏంటి వాల్యూ 0, -1. సో ఇప్పుడు లిమిట్ అంటున్నాడు కదా, లిమిట్ x టెల్స్ టు 0 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, x టెల్స్ టు 0 మైనస్, అంటే 0 కన్నా తక్కువ నుంచి ఈ డైరెక్షన్ నుంచి అప్రోచ్ అవుతున్నాం. ఓకే, f of x దేనికి అప్రోచ్ అవుతుంది, అది -1 కి అప్రోచ్ అవుతుంది. రైట్ హ్యాండ్ లిమిట్ x టెల్స్ టు 0 ప్లస్ అనుకో, f of x ఈ డైరెక్షన్ నుంచి అప్రోచ్ అవుతున్నాం. సో ఈ డైరెక్షన్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు దేనికి అప్రోచ్ అవుతుంది, 1 కి అప్రోచ్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో -1, ఇది రైట్ హ్యాండ్ లిమిట్, ఇది +1. ఈ రెండు ఈక్వలా, నాట్ ఈక్వల్ కదా. సో లిమిటే డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. లిమిట్ డజంట్ ఎగ్జిస్ట్. లిమిట్ డజంట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. సో 26 కూడా సేమ్ థింగ్. f of x జస్ట్ ఇన్వర్స్ చేసి ఇచ్చాడు అంతే, x by mod x నాట్ ఈక్వల్ టు 0 when x ఈక్వల్ టు 0. సేమ్ అదే ఫార్ములా. సో సేమ్ థింగ్, లిమిట్ డజంట్ ఎగ్జిస్ట్ మాట దీనికి. సో 27th ప్రాబ్లం చూస్తే, 27th ప్రాబ్లం ఏమంటున్నాడు, లిమిట్ x టెల్స్ టు 5 f of x where f of x ఈక్వల్ టు mod x minus 5, అంతే కదా. సో ఇప్పుడు f of x ఈక్వల్ టు mod x minus 5 గ్రాఫ్ చూద్దాం. సో mod x ఏమవుతుంది, ఈక్వల్ టు x when x greater than 0. mod x is equal to -x when x less than 0, అంతే కదా. సో దాన్ని బట్టి మన f of x ఏమవుతుంది, x greater than 0 అయినప్పుడు mod x ఏంటి, x అవుతుంది. కాబట్టి x -5 when x greater than 0,
ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఏమవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది, మైనస్ ఎక్స్ మైనస్ 5 అంతే కదా. సో ఇప్పుడు గ్రాఫ్ గీస్తే వన్ ఎక్స్ -5 అంటే x5 అన్నప్పుడు 0 x0. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటది, ఇలా ఉంటుంది ఈ గ్రాఫ్ వెన్ ఈ 5, 0 పాయింట్. ఓకే, ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, లైన్ -x -5 అంటే x -5 అయినప్పుడు 0 అవుతుంది కదా. ఈ లైన్ ఎలా ఉంటది, ఈ లైన్ ఇలా ఉంటది. ఓకే, ఈ పాయింట్ ఏంటి, -5, 0. ఇది ఈ లైన్ ఏమో x లెస్ దెన్ 0 ఉన్నప్పుడు, సో ఈ లైన్ x గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఆ లైన్. సో ఈ లైన్ ఏమో x లెస్ దెన్ 0, ఈ లైన్ x గ్రేటర్ దెన్ 0. ఓకే, సో ఇప్పుడు లిమిట్ ఎక్కడ కనుక్కోమన్నాడు, లిమిట్ ఏం కనుక్కోమని x టెల్స్ టు 5 అంటున్నాడు. సో x టెల్స్ టు 5 అయినప్పుడు, సో x టెల్స్ టు 5 అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, లిమిట్ x టెల్స్ టు 5 మైనస్ అంటే 5 కన్నా తక్కువ. 5 కన్నా తక్కువ అంటే ఇక్కడి నుంచే కదా అప్రోచ్ అవుతున్నాం, 5 కన్నా తక్కువ అంటే ఇక్కడి నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇది 0 ఒకటి ఎండ్ అవుతుంది. 5 కన్నా తక్కువ అంటే ఏంటి, ఇదే కదా x -5. సో 5 కన్నా తక్కువ 5 -5 0. 5 కన్నా ఎక్కువ నుంచి అప్రోచ్ అవుతున్నా కానీ సేమ్ అదే ఫంక్షన్ కదా, 5 నుంచి ఎక్కువ అప్రోచ్ అవుతున్నా కానీ అదే ఫంక్షన్. సో 5 -5 0. సో లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. సో లిమిట్ ఎంత, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయినాయి కాబట్టి లిమిట్ అనేది లిమిట్ x టెల్స్ టు 5 x -5 అనేది f of x అనేది 0. 28th క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ ఏంటి, f of x ఇచ్చాడు. f of x వాల్యూ ఎంత ఇచ్చాడు, సపోజ్ f of x ఈక్వల్ టు a plus bx 4 b minus ax x less than 1 x equal to 1 or x greater than 1 అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, if the limit x tends to 1 f of x is equal to f of 1, what are possible values of a and b. a and b కి పాసిబుల్ వాల్యూస్ ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ లిమిట్, ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూస్తే లిమిట్ x టెల్స్ టు 1 మైనస్ f of x. 1 మైనస్ అంటే f of x ఏంటి, x కన్నా తక్కువ నుంచి అప్రోచ్ అవుతుంది కదా, a plus bx కదా. సో లిమిట్ x టెల్స్ టు 1 మైనస్ a plus bx కాబట్టి ఏమవుతుంది, ఇది a plus b అవుతుంది అంతే కదా. రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, లిమిట్ x టెల్స్ టు 1 ప్లస్ f of x. సో లిమిట్ x టెల్స్ టు 1 ప్లస్ b మైనస్ ax. సో ఇది b మైనస్ a అవుతుంది. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే రెండు ఈక్వల్ అవ్వాలి కదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x టెల్స్ టు 1 మైనస్ f of x is equal to లిమిట్ x టెల్స్ టు 1 ప్లస్ f of x. సో రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి a ప్లస్ b ఈక్వల్ టు b మైనస్ a. b క్యాన్సిల్ 2a ఈక్వల్ టు 0. సో ఫైనల్ a ఈక్వల్ టు 0 1. సో a ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడానికి a ఈక్వల్ టు 0 అయ్యి ఆ లిమిట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇప్పుడు లిమిట్ ఎంత అవుతుంది, x టెల్స్ టు 1 f of x is equal to b minus a or a plus b రెండు. సో కానీ వచ్చింది కదా, అంటే లిమిట్ b మాట. ఇది ఏమన్నాడు, దేనికి ఈక్వల్ అవ్వాలన్నాడు, వాడు ఏమన్నాడు, లిమిట్ x టెల్స్ టు 1 f of x అనేది 1 అవ్వాలన్నాడు అంతే కదా. f of 1 అవ్వాలన్నాడు. f of 1 ఎంత, 4. సో ఫంక్షన్ when x equal to 1, సో x equal to 1 f of 1 ఎంత 4 మాట. సో f of 1 4 కాబట్టి ఈ లిమిట్ ఎంత b కదా, b ఈక్వల్ టు 4 అవ్వాలి. సో పాసిబుల్ వాల్యూస్ ఏంటి, ఈ రెండు అన్ని కండిషన్ సాటిస్ఫైడ్ అవడానికి a అనేది 0 b అనేది 4 మాట.
So next question, 29th question. Let a1, a2 and so on an be fixed real numbers, and define a function f of x is equal to x minus a1 into x minus a2 and so on x minus an. So what is limit? What is limit x tells to a1 f of x? So for some a is not equal to a1 and so on an. సో అన్నిటికి ఏ అనేది a1 a2 a3 దేనికి ఈక్వల్ కాదు. కంప్యూట్ లిమిట్ x టెల్స్ టు a f of x. సో ఇప్పుడు గివెన్ ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ ఇది కనుక్కోమన్నాడు. సో గివెన్ ఫంక్షన్ అంటే ఇప్పుడు లిమిట్ x టెల్స్ టు a1 f of x అంటే ఎంత, లిమిట్ x టెల్స్ టు a1 x minus a1 into x minus a2 into x and so on x minus an. సో దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ లిమిట్స్ కింద రాయొచ్చు కదా, ప్రాపర్టీ యూజ్ చేసి x minus a1 into లిమిట్ x tells to a1 x minus a2 and so on లిమిట్ x tells to a1 x minus an. సో a1 minus a1 into a1 minus a2 and so on a1 minus an. సో a1 minus an 0 కాబట్టి 0 into anything 0. సో లిమిట్ మనకి ఏమొచ్చింది, లిమిట్ x tells to a1 f of x అనేది 0. ఇప్పుడు నౌ సెకండ్ క్వశ్చన్, లిమిట్ x tells to a f of x ఏంటది, లిమిట్ x minus a1 into x minus a2 and so on x minus an. లిమిట్ x tells to a, x plus a పెడితే ఏమవుతుంది, లిమిట్ x tells to a x minus a1 into లిమిట్ x tells to a x minus a2 into and so on లిమిట్ x tells to a x minus an. సో a minus a1 into a minus a2 and so on a minus an. So limit x tells to a f of x. So ఇది మాట, if f of x equal to mod x plus 1 0 mod x minus 1 x greater than 0 x equal to 0 x less than 0. సో ఇప్పుడు దీని నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు దీన్ని ఏం కనుక్కోవాలి, ఇప్పుడు లిమిట్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏ డస్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్, ఏ వాల్యూస్ కి ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. సో ఎగ్జిస్ట్ అవన్ వాల్యూస్ మొత్తం రియల్ వాల్యూస్ నుంచి ఆ ఎగ్జిస్ట్ అవన్ వాల్యూస్ తీసేస్తే ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూస్ వస్తాయి కదా. సో ఇప్పుడు సపోజ్ ఈ గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ ప్లస్ 1 అన్నాడు. సో ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ లెస్ దెన్ 0 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, మోడ్ ఎక్స్ ప్లస్ 1 వెన్ ఎక్స్ లెస్ దెన్ 0 మోడ్ ఎక్స్ ఎంత అవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ 1 వెన్ x less than 0 equal to 0 when x equal to 0 mod x minus 1 x greater than 0. So x minus 1 x greater than 0. సో లిమిట్ ఎక్కడ ఎగ్జిస్ట్ కాదన్నాడు. సో x less than 0 అన్నప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది, దీనికి x less than 0 అంటే 1 minus x. సో x equal to 0 ఉన్నప్పుడు 0,
1 ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు 1 మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు 1. సో ఎక్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు y 0, అంతే కదా. ఎక్స్ ఈక్వల్ 1. సో ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఈ లైన్ ఎప్పుడు ఉంటది, ఈ లైన్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఇది ఎప్పుడు ఉంటుంది, ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు మొత్తం గ్రాఫ్ రెండు గీల్స్ మీకు అర్థం అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర 0 వాల్యూ దాన్ని. ఇప్పుడు సపోజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర చూద్దాం. y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర 0, ఎక్స్ ఈక్వల్ టు 0 మైనస్ 1. సో గ్రాఫ్ ఇలా ఉంటుంది దీన్ని. ఈ గ్రాఫ్ ఏంటి, y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇది ఎప్పుడు వాల్యూడ్, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు వాల్యూడ్, ఎక్స్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు. సో ఈ గ్రాఫ్ చూస్తే మీకు, సో మనకి ఎక్స్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడే ఇది వ్యాలిడ్ కాబట్టి ఇదంతా పోతుంది ఈ గ్రాఫ్. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడే ఇది వ్యాలిడ్ కాబట్టి ఇదంతా ఉండదు గ్రాఫ్. సో గ్రాఫ్ ఎలా ఉంది మీకు, ఎక్స్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఈ గ్రాఫ్ ఈ పాయింట్ 0 దగ్గర ఇది, నెక్స్ట్ ఇలా ఉంది గ్రాఫ్, అంతే కదా. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర, అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫంక్షన్ ఇక్కడ ఎలా టెండ్ అవుతుంది, ఇక్కడ టెండ్ అవుతుంది. మరి ఇటు నుంచి రైట్ హ్యాండ్ నుంచి వచ్చేటప్పుడు, ఎక్స్ రైట్ హ్యాండ్ నుంచి వచ్చేటప్పుడు దీనికి టెండ్ అవుతుంది. అంటే ఈ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో మిగతా అన్ని చోట్ల ఏ పాయింట్ తీసుకున్నా అన్ని చోట్ల ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే సపోజ్ ఏ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఏ ఈక్వల్ టు 0 ఏ పాయింట్స్ ఏ వాల్యూస్ ఆఫ్ ఏ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే సపోజ్ లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 దగ్గర తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఓకే. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం, ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ అంటే ఏంటి, ఇదే కదా, 0 కన్నా తక్కువ నుంచి. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ ఏంటది, మైనస్ ఎక్స్ ప్లస్ 1, అంతే కదా, మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో దీని వాల్యూ ఎంత, 1. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుందాం, లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లస్ టు 0 ప్లస్ అంటే ఇది కదా, ఎక్స్ మైనస్ 1 కదా, ఇది అంత లిమిట్ మైనస్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో ప్లస్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో మైనస్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, కానీ మిగతా అన్ని పాయింట్ల దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో రియల్ నెంబర్స్ మైనస్. సో ఇంకా ఏది తీసుకున్నా లేకపోతే లిమిట్ ఎక్స్ టెల్స్ ఏ 0 కాకుండా, సపోజ్ ఏ 0 కాకుండా సమ్ ఏ వాల్యూ తీసుకున్నా కానీ మీకు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట, ఓకే. ఈ ఒక్క దగ్గర 0 దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ కాదు. సమ్ పాయింట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 మన ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకుంటే, ఓకే, ఇక్కడ తీసుకున్న ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఏ పాయింట్ తీసుకున్నా లిమిట్ ఎగ్జిస్ట్. రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ సేమ్. సో ఎక్స్ లెస్ దెన్ 0 ఏ పాయింట్ తీసుకున్నా మళ్ళీ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్. If the function f of x satisfies limit x tends to 1 f of x minus 2 divided by x square minus 1 equal to pi, evaluate limit x tends to 1 f of x. ఈ లిమిట్ ఎంత అవుతుంటే ఈ లిమిట్ ఎంత అవుతుంది అంటాడు వాడు, ఓకే. ఇప్పుడు ఏంటి, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు పై అంటాడు. సో ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 2 బై 1 మైనస్ 1 ఈస్ ఈక్వల్ టు పై అంటున్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 2 కింద 0 వచ్చింది. సో ఇది పై అవుతుంది అంటే పైది కూడా 0 అవ్వాలి. ఎఫ్ ఆఫ్ 1 అనేది 2 అవ్వాలి. 2 అవ్వాలని కాదు, 2 అయితే 0/0 ఉన్నారు కాబట్టి ఏదైనా ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయ్యి పై వస్తుంది అన్నమాట అక్కడ, దాని మీనింగ్. ఆ ప్రాబ్లం ఎలా చేస్తాం ఇప్పుడు దీన్ని పైన కింద లిమిట్ వేద్దాం. లిమిట్
x tends to 1 f of x minus 2 by limit x tends to 1 x square minus 1 is equal to pi. అంతే కదా. లిమిట్ x tends to 1 into f of x minus 2 is equal to pi into limit x tends to 1 x square minus 1. So limit x tends to 1 f of x minus limit x tends to 1 2 right కదా. సో ఈ లిమిట్ ఏమవుతుంది పై ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. సో ఇట్స్ 0, ఇది మైనస్ 2. లిమిట్ x tends to 1 f of x ఏమవుతుంది లిమిట్ x tends to 1 f of x ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకే, అదే కదా వాడు అడిగింది. నెక్స్ట్ 32nd క్వశ్చన్. If f of x is equal to mx square plus n when x less than 0, 0 x less than equal to 1, x greater than 1 is nx plus m, nx cube plus m. So for what integers, for what integers m and n does both limit x tends to 0 f of x and limit x tends to 1 f of x exist? సో ఈ రెండు లిమిట్ ఎగ్జిస్ట్ అవడానికి ఫర్ వాట్ ఇంటిజర్స్ m అండ్ వాల్యూస్ అన్నాడు. ఫస్ట్ లిమిట్ x tends to 0 f of x ఎగ్జిస్ట్ అవ్వాలంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి, అంతే కదా. f of x ఎంత ఇచ్చాడు మనకి, ఇచ్చాడు కదా mx square plus n x less than 0 x greater than 0 nx plus m nx cube plus m nx greater than 1. సో ఫస్ట్ ఈ రెండు చూద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 మైనస్ f of x. సో x tends to 0 మైనస్ 0 కన్నా తక్కువ కదా, సో అప్పుడు ఏం ఫంక్షన్ అవుతుంది అది x tends to 0 మైనస్ mx square plus n is nothing but n అన్నమాట. రైట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 plus f of x is equal to limit x tends to 0 plus nx plus m is equal to m. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే n ఈక్వల్ టు m అవ్వాలి. ఓకే, n ఈక్వల్ టు m అవ్వాలి. 0 దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఓకే, ఇప్పుడే ఈ x ఈక్వల్ టు 1 లిమిట్ చూద్దాం. లిమిట్ x tends to 1 మైనస్ f of x చూద్దాం. 1 మైనస్ అంటే ఏంటి, 1 కన్నా తక్కువ. సో లిమిట్ x tends to 1 మైనస్ nx plus m is n plus m. సో లిమిట్ x tends to 1 plus f of x is equal to limit x tends to 1 plus nx cube plus m is equal to n plus m. Okay, so for what values of integers, sorry, ఇక్కడ మైనస్ m plus m 1 మైనస్, సో x n plus m ఈక్వల్ టు n plus m 1 దగ్గర. ఓకే, సో రెండు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే n ప్లస్ m ఇక్కడ డైరెక్ట్ గా లిమిట్ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది n ఏ డిఫరెంట్ ఇంటిజర్స్ కన్నా. సో ఫర్ ఎనీ ఇంటిజర్స్ n and m లిమిట్ x tends to 1 f of x 1 is exist, బట్ లిమిట్ x tends to 0 ఎగ్జిస్ట్ అవ్వాలంటే n ఈక్వల్ టు m అవ్వాలి. బోత్ ఇంటిజర్స్ షుడ్ బి ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఇస్ సో నౌ ఇప్పుడు మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో we will go to లిమిట్స్ అండ్ డెరివేటివ్ చాప్టర్. సో డెరివేటివ్ స్టార్ట్ చేద్దాం. లిమిట్స్ కంప్లీట్ అయిపోయినాయి, we completed the limits. So now we will go to derivatives chapter. So derivatives. So we have seen
And knowing the position of body at various time intervals, it is possible to find the rate of position of body changing. సో స్టార్టింగ్ లో చూసాం కదా, t=0 నుంచి t=2 seconds మధ్యలో. సో t=4 seconds. సో 2 seconds దగ్గర రావాలంటే యావరేజ్ వెలాసిటీ మనం కనుక్కున్నాం స్టార్టింగ్ లో. సో it is very general interest to know certain parameters at various instants of time to finding the rate at which it is changing. There are several real life situations where process needs to be carried out. For instance, people maintaining a reservoir need to know when reservoir overflow, knowing the depth of the water at several instants of time. Rocket scientists need to compute the precise velocity with a satellite needs to be shot out of the rocket, knowing the height of the rocket at various times. Financial institutions needed to predict the changes in the value of particular stock, knowing its present value. So ఇలా చాలా అప్లికబుల్స్ ఉన్నాయి. In these many of these such cases, desirable to know how particular parameter is changing with respect to some other parameter. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఒక పారామీటర్ ఇంకో పారామీటర్ చేంజ్ అయితే ఈ పారామీటర్ ఎలా చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఆఫ్ పారామీటర్, దట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ అనమాట. ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. దాన్నే మనం డెరివేటివ్ ఫంక్షన్ అంటే ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పారామీటర్, సమ్ పారామీటర్ విత్ అదర్ పారామీటర్ అట్ ఎ గివెన్ పాయింట్ ఇన్ ఇట్స్ డొమైన్ ఆఫ్ డెఫినిషన్. సపోజ్ ఎఫ్ అనేది ఎనీ రియల్ వాల్యూ ఫంక్షన్ అనుకుందాం. ఓకే, suppose f is any real value function and is a point of domain definition. The derivative of f is defined by, so derivative of f ఎలా డిఫైన్ చేస్తాం, లిమిట్ ఫస్ట్ ఇక్కడ మ్యాథమెటికల్ గా రాస్తున్నాను, h tends to 0, దాన్ని కొంచెం పట్టప్ చేస్తాం, కొంచెం దూరంలో ఆ వాల్యూ చూస్తాం, డివైడెడ్ బై a డివైడెడ్ బై h. ఓకే, ప్రొవైడ్ లిమిట్ ఎగ్జిస్ట్, ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, derivative of f of x is denoted at a is denoted by f dash a is equal. ఓకే, దీన్ని ఎలా రాస్తాం, ఏ దగ్గర ఏ నుంచి కొంచెం ప్లస్ హెచ్ చేసి హెచ్ అనేది టెల్స్ టు 0 చేసి చేంజ్ ఆఫ్ ఫంక్షన్ డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ అంటే హెచ్. ఓకే, ఇది డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎట్ ఏ. అబ్జర్వ్ f dash a quantifies the change in f of x at a with respect to, సో ఇది ఏం చెప్తుంది, డెరివేటివ్ చేంజ్ ఆఫ్ f of x with respect to x at a. ఓకే, సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2, ఫంక్షన్ అనేది 3x అన్నాడు. సో f of 2 plus h at 2 అడిగాడు కదా, at 2 అడిగాడు కాబట్టి సో f of 2 plus h minus f of h, f of 2 divided by h. సో f of 2 plus h అవుతుంది 3 into 2 plus h minus 3 into 2. సో ఇదేమవుతుంది 6 cancel 3h divided by h. సో లిమిట్ h tends to 3 is 3 మాట. సో the derivative of function 3x at x equal to 2 is 3. ఇప్పుడు find the derivative of a function f of x at x equal to -1. Also prove f dash of 0 plus 3f dash of -1 equal to 0. సో ఫస్ట్ డెరివేటివ్ at x equal to -1 చూద్దాం. సో ఇక్కడ -1 కాబట్టి -1 plus h మైనస్ ఆఫ్ f of -1 డివైడెడ్ బై h. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకు తెలుసు కాబట్టి -1 plus h అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into -1 plus h whole square plus 3 into -1 plus h -5 is minus f of -1. ఇందులో -1 సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఏం వస్తుంది, ఫైనల్ 2h square minus h అంటే 2h minus 0. సో h tends to 0 కాబట్టి 2 into 0 minus 1. డెరివేటివ్ at x equal to -1 is -1. సో f dash of -1 is -1. సో ఇప్పుడు డెరివేటివ్ x equal to 0 దగ్గర చూద్దాం. 0 దగ్గర 0 plus h minus f of 0 divided by h. సో 2 into 0 plus h whole square, 3 into 0 plus h minus 5, 2 into 0 plus 3 into 0 minus 5. So 2h square plus 3h divided by h. So h tends to 0, 2h plus 3. So derivative ఎంత 3 మాట, అంటే f dash of 0 3.
అంతే కదా. f dash of 0 3, f dash of -1 is -1. So f dash of 0 plus 3 f dash of plus 3 f dash of -1 అంత ఈ రెండు యాడ్ చేస్తే 3 plus -3 అంత 0 ప్రూవ్ అయింది కదా క్లియర్లీ. సో at this stage note that evaluating derivative at a point involves effective use of variation rules. Limits are subjected to the following illustrates this. Find the derivative of sin of x at x equal to 0. f of x and sin x. So x equal to 0 దగ్గర డెరివేటివ్ కాబట్టి f of 0 plus h minus f of 0 divided by 0 plus h minus 0. So f of h minus f of 0 by h. So the f of 0 plus అంటే 0 plus h sin h by h. So in derivative ఏమవుతుంది, derivative of sin x at x equal to 0 is nothing but 1. Okay, find the derivative of f of x equal to 3 at x equal to 0, x equal to 3. So derivative of f of x equal to 3, f of 0 plus h minus ఇది వేస్తాం by h. f of 0 plus h అంటే అక్కడ కూడా 3a, 0 దగ్గర కూడా 3a, 3 minus 3 by h. సో 0 by h 0. సో అదేం చేంజ్ అవ్వట్లేదు కదా, ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ ఉంది. సో డెరివేటివ్ అనేది 0 వస్తుంది. సో సేమ్ థింగ్ x ఈక్వల్ టు 3 పెట్టి f of 3 plus h minus f of 3. f of 3 plus h is equal to f of 3. వాల్యూ చేంజ్ ఏం లేదు. సో 3 minus 3 divided by h equal to 0. So now we present a geometric interpretation of derivative of function at a point. Let y equal to f of x. Let y equal to f of x be a function. Let a point a comma f of a. ఈ పాయింట్ ని a comma f of a అనుకున్నాం. ఈ పాయింట్ ని a plus h comma f of a plus h అనుకున్నాం. q అనే పాయింట్ ని close to each other on a graph of this function. Figure 2.11 is now self-explanatory. So ఇక్కడ నుంచి ఇక్కడ దాకా f of a plus h minus f of a divided by h అంటే ఇదే కదా h అంటే, ఇది f of a plus h minus f of a. సో ఇది డివైడెడ్ బై ఇది ఏమవుతుంది, స్లోప్ కదా, స్లోప్ ఇస్తుంది. అంటే f dash of a అంటే అలా డిఫైన్ చేస్తాం, పాయింట్ a దగ్గర లిమిట్ h టెల్స్ టు 0 f of a plus h minus f of a divided by a plus h minus a అంటే h. సో ఈ స్లోపే కదా మన ఈ యాంగిల్ ఎంత అవుతుంది. సో లిమిట్ దీని మీనింగ్ ఏంటి, ఫ్రమ్ ఏ ట్రయాంగిల్ PQR it is clear the ratio whose limit is taking precisely is equal to tan of QPR. అదే కదా QPR tan యాంగిల్. సో h tells to 0 అయితే ఏమవుతుంది, h tells to 0 the limit q tells to p which is the slope of chord PQ. In the limiting process h tells to 0, q tends to p. So in limiting process q అనేది దగ్గరగా వస్తుంది, q tells to p. సో మామూలుగా QR by PR ఉంటుంది అంతే కదా. దీని మీనింగ్ లిమిట్ q tells to p స్లోప్ మాట. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ద ఫ్యాక్ట్ దట్ chord PQ tends to at the tangent at a point p. సో అదేంటి, కార్డ్ అనేది ఈ టాంజెంట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత, సైన్ tan phi అవుతుంది. అప్పుడు అది f dash of a is tan phi అవుతుంది. ఫర్ ఏ గివెన్ ఫంక్షన్ f we can find the derivative at every point. If the derivative exists at every point, it defines a new function called derivative of f. Formally we define the derivative function as follows. Suppose ఏదైనా ఫంక్షన్ సమ్ h దగ్గర డెరివేటివ్ కావాలంటే, ఏదైనా ఫంక్షన్ డెరివేటివ్ కావాలంటే f of some x దగ్గర x plus h minus f of x divided by x plus h minus x limit h tends to 0. అది డెరివేటివ్. Suppose f is a real valued function, the function defined by limit h tends to 0 wherever the limit exists is defined to be derivative of f at x and denoted by f dash x. The definition of derivative is limit f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x divided by h. Clearly the domain. So ikkada
డొమైన్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎవర్ లిమిట్ అబౌవ్ లిమిట్ ఎగ్జిస్ట్ మాట. ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంటే తర్వాత ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత డెరివేటివ్ డిఫైన్ చేస్తాం ఇలా. సో దేర్ ఫోర్ డిఫరెంట్ నోషన్స్ ఫర్ ఏ derivative of function. Sometimes f dash x is denoted by d by dx of f of x అని కూడా అనొచ్చు. Sometimes y equal to f of x it is denoted by dy by dx అనేది కూడా డెరివేటివ్ మాట. This is referred as derivative of f of x or y with respect to x. It is also denoted by ఇలా capital D of f of x కూడా derivative of x రిప్రజెంట్ చేస్తామాట. ఇలా కూడా రిప్రజెంట్ dy by dy of f of x at a, df by dx at a, df by dx ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 10x. ఓకే, దీని డెరివేటివ్ ఎలా కనుక్కుంటాం? 10 into x plus h minus 10x f of x divided by h into 10x plus 10h minus 10x divided by h. సో 10 దీని లిమిట్ h టెల్స్ టు 0. సో ఎంత వచ్చింది? దాని లిమిట్ 10 వచ్చింది. సో డెరివేటివ్ 10. ఇప్పుడు దీని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ అనుకో, f of x plus h minus f of x by h కదా లిమిట్ h టెల్స్ టు 0. x plus h అంటే x plus h హోల్ స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో h ప్లస్ 2x వస్తుంది డివైడెడ్ బై h చేస్తే x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ప్లస్ 2hx మైనస్ x స్క్వేర్ బై h స్క్వేర్ x. ఓకే, h క్యాన్సిల్ అయితే 2x ప్లస్ h వస్తుంది. సో లిమిట్ h టెల్స్ టు 0, h ప్లస్ 2x అంత 2x. Find the derivative of a constant f of x equal to a for a fixed real number a. So find the derivative of constant function f of x equal to a for a fixed real number a. So f of x plus h minus f of x divided by h. A minus a divided by h. 0 by h, h. So h is not equal to 0. Okay. సో దాని డెరివేటివ్ కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ డెరివేటివ్ 0 అన్నమాట. ఇప్పుడు 1/x డెరివేటివ్ చూద్దాం. సో f of x plus h minus f of x divided by h. సో x plus h by 1/1 plus x minus 1/x. సో దీన్ని ఇలా సింప్లిఫై చేస్తే x మైనస్ ఇలా వస్తుంది. సో when h tells to 0 minus 1/x square అవుతుంది అన్నమాట. ఇది దీని డెరివేటివ్ 1/x యొక్క డెరివేటివ్ minus 1/x square. సో ఇది డెరివేషన్. సో ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్స్. ఇప్పుడు డెరివేటివ్ గురించి తెలుసుకున్నాం. నేను ఆల్జీబ్రా అంటే చూద్దాం. సో సిన్స్ very definition of derivatives involve limits rather than the direct fashion, we expect the rules of derivatives to follow the closely that of limits. We call it this following theorem. Let f and g, so let దీనికి కూడా, సో లిమిట్స్ కి ఏదైతే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అలాంటివే దీనికి కూడా ఉంటాయి కొన్ని. సో ఎందుకంటే డెరివేటివ్స్ కూడా మనం లిమిట్ బేసిస్ మీద డెరైవ్ చేసాం కదా, సో అందువల్ల. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ డెరివేటివ్ లెట్ ఎఫ్ అండ్ జి ఆర్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సచ్ డెరివేటివ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ కామన్ డొమైన్. Then derivative sum of 2 functions is sum of derivatives of functions. So d by dx of f of x plus g of x ఉందనుకో, సో దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ప్లస్ సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్. సో ప్లస్ చేసి ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన విడివిడిగా ఫైండ్ అవుట్ చేసిన ఈక్వల్ మాట. సేమ్ విత్ సబ్ట్రాక్షన్ మాట. d by dx of f of x minus g of x is d by dx of f of x minus d by dx of g of x. అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ రూల్. ఏదైనా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ అంటే ఫస్ట్ దీన్ని సెకండ్ దాన్ని అలాగే ఉంచి ఫంక్షన్ ని డెరివేటివ్ చేయాలి, ప్లస్ ఫస్ట్ దాన్ని అలాగే ఉంచి సెకండ్ దాన్ని డెరివేటివ్ చేయాలి. సపోజ్ యూ వి హోల్ డెరివేటివ్ అంటే ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేసి సెకండ్ దాన్ని అలా ఉంచాలి, తర్వాత ఫస్ట్ దాన్ని అలా సెకండ్ దాన్ని డెరివేటివ్ చేయాలి. అదే అన్నాడు. ఫస్ట్ దాన్నే చేస్తావు డెరివేటివ్ ఇంటూ సెకండ్ అలాగే ఉంచి మల్టిప్లై చేస్తావు, ప్లస్ ఫస్ట్ అలాగే ఉంచి మళ్ళీ సెకండ్ మల్టిప్లై చేయాలి. ఓకే, యూవీ రూల్ అంటాం దీన్ని. ఓకే, ప్రొడక్ట్ రూల్ అంటాం మోస్ట్లీ. ఇప్పుడు డివిజన్ డెరివేటివ్ ఆఫ్ కోషంట్ ఆఫ్ 2 ఫంక్షన్స్. ఇప్పుడు ఎఫ్ బై జి అని ఉంది అనుకో, ఫస్ట్ దాని డెరివేటివ్ చేసి సెకండ్ దాని అలాగే ఉంచుతావు. ఇప్పుడు ఇందాక ప్లస్ చేసేటప్పుడు మైనస్ చేసి ఫస్ట్ దాని అలాగే ఉంచి సెకండ్ దాని డెరివేటివ్ చేసి డివైడెడ్ బై కింద ఫంక్షన్ హోల్ స్క్వేర్ చేస్తావు. అర్థమైందా? యూ బై వి
హోల్ డెరివేటివ్ అంటే ఫస్ట్ దాని డెరివేటివ్ చేసి సెకండ్ దాని అలాగే ఉంచుతావు. ఫస్ట్ దాని అలాగే సెకండ్ దాని డెరివేటివ్ చేసి బై వి స్క్వేర్ సెకండ్. యూ అండ్ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ వి ఎక్స్ మాట. సో అదే ఇక్కడ ద ప్రూఫ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎసెన్స్ ఆర్ essential from analogous theorem for limits. We will not prove these here, as in case of limits, this theorem tells us how to compare the derivatives of special types of functions. The last two statements in the theorem may be restated in the following fashion, which aids recalling them easily. Suppose u అనేది f of x, v అనేది g of x అంటే u v prime ని హోల్ ప్రైమ్ అంటే డెరివేటివ్ u prime v ప్లస్ ఫస్ట్ దాని డెరివేటివ్ సెకండ్ దాని అలాగే ఉంచి ప్లస్ ఫస్ట్ దాని అలాగే సెకండ్ దాని డెరివేటివ్ చేస్తాం. uv prime whole prime is u prime v plus uv prime. This refers the Leibniz rule for differentiating product of functions or the product rule. Similarly, quotient rule కూడా u by v whole prime అయితే ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేసి సెకండ్ దాని అలాగే ఉంటుంది. తర్వాత ఫస్ట్ దాని అలాగే ఉంచి సెకండ్ దాన్ని డెరివేటివ్ చేస్తాం మైనస్ తో డివైడెడ్ బై సెకండ్ కింద డినామినేటర్ ఫంక్షన్ స్క్వేర్ చేస్తాం. Now let us tackle derivatives of some standard functions. కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ డెరివేటివ్స్ చూద్దాం. సో f of x is equal to x అయితే ఇప్పుడు దాని డెరివేటివ్ అంటే f of x plus h minus x divided by h, x క్యాన్సిల్, సో అది 1. ఓకే, f of x equal to 10x అనుకో, ద 10x ని x plus x plus x 10 టర్మ్స్ రాస్తే ఒక్కొక్క డెరివేటివ్ 1 1 1 అయ్యి ఈక్వల్ టు 10 అని వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని uv అని రాసుకున్న, u ని 10 అని రాసుకున్న, vx అని రాసుకుంటే u ప్రైమ్, సో 10 ప్రైమ్ u ప్రైమ్. ఇక్కడ 10 అంటే కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0, తర్వాత 10 అనేది కాన్స్టెంట్ 10 అలా సెకండ్ x కాబట్టి దాని డెరివేటివ్ 1, సో 10 into 1 10 అవుతుంది. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు f of x స్క్వేర్ డెరివేటివ్ అడిగారు అనుకో, f of x స్క్వేర్ డెరివేటివ్ అంటే x into x రాయొచ్చు కదా దీన్ని uv. సో ఫస్ట్ దాని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది ఇంటూ ఎక్స్, తర్వాత ఫస్ట్ దానిలో సెకండ్ దాని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది, సో 2x, x స్క్వేర్ డెరివేటివ్ 2x. ఇప్పుడు జనరల్ గా x పవర్ n డెరివేటివ్ చూద్దాం. f of x ఈక్వల్ టు x పవర్ n అని ఇస్తే ఇది డెరివేటివ్ బేసిక్ ఫార్ములా. సో ఈక్వల్ టు x ప్లస్ h హోల్ పవర్ n మైనస్ x పవర్ n డివైడెడ్ బై h, లిమిట్ h టెల్స్ టు 0. x ప్లస్ h హోల్ పవర్ n అంటే nc నాట్ x పవర్ n, nc1 x పవర్ n minus 1 h and so on, h పవర్ ncn h పవర్ n మైనస్. ఇప్పుడు దీని నుంచి మైనస్ h పవర్ n చేశాను అనుకో, ncn అంటే 1 కదా, అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్, సో 1. సో ఇక్కడ h పవర్ n వచ్చింది, ఇది కూడా 1 వస్తుంది వాల్యూ, nc నాట్ అంటే 1 వస్తుంది. సో x పవర్ n ప్లస్ h పవర్ n ఉంటుంది అటు ఇటు. మైనస్ x పవర్ n చేయాలంటే ఇది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా ఇందులోంచి h కామన్ తీస్తే మీకు ఇలా వస్తుంది. అది nc1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే n. సో n x పవర్ మైనస్ 1 అండ్ సో ఆల్ h పవర్ n మైనస్ 1, h ఇంటూ h పవర్ n ఉంటుంది కదా, h కామన్ తీసి, సో h క్యాన్సిల్ అయితే ఫైనల్ గా h టెల్స్ టు 0 కాబట్టి ఎన్ని టర్మ్స్ లో h ఉంటుంది, ఓన్లీ ఈ టర్మ్ లో h ఉంటుంది కాబట్టి n x పవర్ మైనస్ 1 అని వస్తుంది. ఫైనల్ గా డెరివేటివ్ ఆఫ్ x పవర్ n వచ్చింది n ఇంటూ x పవర్ మైనస్ 1, అలా డెరివేటివ్ ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. x ఇంటూ x పవర్ n మైనస్ చేసి దీని డెరివేటివ్ ఇది ప్లస్ అనుజే దీని డెరివేటివ్, సో x పవర్ n మైనస్ 1 x ఇంటూ n మైనస్ 1 అంటే x పవర్ n మైనస్ 1. సో దీన్ని x పవర్ n మైనస్ 1 n మైనస్ 1 అవుతుంది కదా, సో ఇది క్యాన్సిల్ అయ్యి నీకు ఫైనల్ గా ఇదే వస్తుంది. above theorem is true for all powers of x. ఈ థీరం n అనేది ఇంటిజర్ అని అవ్వాలని x స్క్వేర్ అనే కాదు, x పవర్ 3/2 ఉన్నా, x పవర్ π ఉన్నా, x పవర్ 1/2 ఉన్నా, దేనికైనా ఇది వ్యాలిడ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 అనేది. if f of x is equal to x power n, f dash of x equal to n into x power n minus 1. So derivative of polynomials and trigonometric functions. So ఇప్పుడు polynomials and trigonometric functions ని ఎలా డెరివేటివ్ చేస్తాం? We start with the following theorem tells us the derivative of polynomial function. Okay, derivatives of polynomial and trigonometric function. We start with the following theorem tell us derivative of polynomial function. So let f of x is equal to an x power n ఇలా రాస్తాం అన్నమాట. polynomial కింద రాసి and an are all real numbers, ఈ కోఎఫిషియెంట్స్ అన్ని రియల్ నెంబర్స్, an is not equal to 0. ఇప్పుడు దీని డెరివేటివ్ ఎలా చేస్తాం? n into
power n minus 1 into an minus 1 x power n minus 2. So దీని డెరివేటివ్ లాగా each and every derivative. Proof of this theorem just together for theorem in 5 and theorem 6. సో ఇప్పుడు దీని డెరివేటివ్ కంప్యూట్ ద డెరివేటివ్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, 6 ఉంది, x పవర్ 100 డెరివేటివ్ ఉంటే 100 ఇంటూ x పవర్ 100 minus 1, దీన్ని 55 ఇంటూ x పవర్ 55 minus 1, x డెరివేటివ్ 1 మాట. సో 600 x పవర్ 99 minus 55 x పవర్ 54 plus 1. So find the derivative of f of x equal to 1 plus x square and so on x power 50 at x equal to 1. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏమవుతుంది, 1, దీని డెరివేటివ్ 0, దీని డెరివేటివ్ 1, 2x స్క్వేర్ డెరివేటివ్ 2x, x క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ అండ్ సో ఆల్. x పవర్ 50 డెరివేటివ్ 50 ఇంటూ x పవర్ 49 అంటే x పవర్ n డెరివేటివ్ d by dx, ఇదే ఫార్ములా అన్నమాట, n ఇంటూ x పవర్ n minus 1 at x equal to 1 కాబట్టి 1 plus 2 plus 3 into 1 square and so on plus 50. So 1 plus 2 plus 3 and so on 50. Sum of 50 natural numbers n into n plus 1 by 2. Sum of n natural numbers 50 into 51 by 2. 1275 అవుతుంది డెరివేటివ్. ఇప్పుడు దీని డెరివేటివ్ చూడండి, x plus 1 by x, u by v ఫార్ములా, u అనేది x plus 1, v అనేది x అనుకుంటే d by dx of uv అంటే u prime v minus uv prime by v square. u prime అంటే u దీని డెరివేటివ్, u prime అంటే నథింగ్ బట్ d by dx of u. సో దీని డెరివేటివ్ ఎంత, 1, అది x కింద ఉంటుంది. సో ఇది x plus 1 కింద ఉంటుంది. v డెరివేటివ్ ఎంత, 1 డివైడెడ్ బై x స్క్వేర్. సో minus 1 by x స్క్వేర్. సో దీన్ని మనం ఇలాగ 1 plus 1 by x రాసినా కానీ ఇప్పుడు దీని డెరివేటివ్ చేస్తే అవుతుంది, ఇది కాన్స్టెంట్ ఆఫ్ 0, 1 by x డెరివేటివ్ minus 1 by x స్క్వేర్ మనకు తెలుసు, ఇక్కడ బేసిక్స్ నుంచి తీసుకొచ్చాడు. సో కంప్యూట్ ద డెరివేటివ్ ఆఫ్ sin x. సో d by dx f, ఇది బేసిక్ ఫంక్షన్. సో ఫంక్షన్ ఏంటి, సైన్ కాబట్టి సైన్ పెడతాం, sin of x plus h minus sin of x divided by h. సో sin a minus sin b equal to 2 cos a plus b by 2 sin a minus b by 2. So a plus b 2x plus h divided by 2 a minus b 2x plus h minus x h by 2 కదా. సో 2, సో ఈ 2 కిందకి తీసుకొస్తే లిమిట్ h tends to 0 sin h by 2 by h by 2 ఎంత, అది 1. ఓకే, x plus h by 2 లిమిట్ h tends to 0 cos x h by 2 అంటే ఏంటి, cos x అవుతుంది. సో sin x డెరివేటివ్ ఏమైంది, cos x అయింది. d by dx of sin x is cos x. సో అలాగే tan x మనం ఫైండ్ అవుట్ చేయాలనుకో, సేమ్ tan ఫంక్షన్ రాస్తాం, tan of x plus h minus tan x divided by h మాట. సో అలా డిఫరెంట్ మనం రాస్తాం డిఫరెంట్ ఫంక్షన్. అలా కాట్ కి రాయొచ్చు, అలా కాట్ కి రాయొచ్చు, tan కి రాయొచ్చు. సో మనకి ఇక్కడ tan అన్నాడు కాబట్టి సో f of tan of x plus h minus tan x divided by h. సో ఇప్పుడు tan x అని ఎలా రాయొచ్చు, 1 by h by d తీస్తే tan h 1 plus h ని sin x of h plus cos of x plus tan x ని sin x by cos రాయొచ్చు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే sin a cos b minus cos a sin b రాస్తే sin of a minus b రాయొచ్చు కదా. కింద ప్రోడక్ట్ ఎల్సిఎం అలాగే ఉంటుంది, cos x ఇంటూ h ఇంటూ cos x plus h. సో sin of a minus b కాబట్టి x plus h minus x ఉంటుంది. సో ఇక్కడ sin h ఉంటుంది, h sin h by h లిమిట్ 1. సో h tends to 0 cos x plus h ఇంటూ cos x. సో h tends to 0 1 by cos x ఇంటూ cos x అవుతుంది, cos square x అంటే secant square x మాట. ఓకే, సో నెక్స్ట్ సేమ్ అన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి డెరివేటివ్ చేస్తాం. tan x చేసాం, మీరు cot x చేయొచ్చు. సో నెక్స్ట్ sin square x. sin square x అంటే దాన్ని మనం sin x ఇంటూ sin x రాయొచ్చు కదా. మనం ఆల్రెడీ డెరివేటివ్ ఆఫ్ sin x కనుక్కున్నాం, d by dx ఆఫ్ sin x అంతా cos x. సో దీన్ని uv ఫార్ములా రాయొచ్చు, sin x ఇంటూ sin x. సో అప్పుడు u ప్రైమ్ దాని డెరివేటివ్ ఇంటూ v cos x, మరి ఫస్ట్ అలాగే ఉంచి సెకండ్ దాని డెరివేటివ్, దీని డెరివేటివ్ ఇంటూ cos x, దీని డెరివేటివ్ sin x, దీని డెరివేటివ్ cos x. సో sin x cos x sin x sin x cos x ఏమవుతుంది, 2 sin x cos x అంటే sin 2x మాట దాని డెరివేటివ్. సో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, ఫైండ్ ద డెరివేటివ్ అట్ x స్క్వేర్ minus 2 at x equal to 2. x స్క్వేర్ minus 2 అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, x equal to plus or minus 2 ఎలా ఉంటుంది అంతే కదా.
సో డెరివేటివ్ ఇది √2, 0, ఇది -√2, 0. సో ఆడేమన్నాడు x=10 దగ్గర డెరివేటివ్ అన్నాడు. x=10 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత 10² -2 అంటే 100 - 2 అంటే 100,98 వాల్యూ. ఈ పాయింట్ దగ్గర డెరివేటివ్ కావాలన్నాడు. ఎలా కనుక్కుంటాం? f(x) అనేది x² - 2. ఓకే, సో f(x + h) కనుక్కోవచ్చు కదా, x + h² -2 f(x). సో దీని నుంచి -f(x) చేస్తే ఏమవుతుంది? f(x) అనేది x² - 2. సో f(x + h) -f(x) చేస్తే x + h² -x². ఈ +2 - 2 క్యాన్సిల్ అయిపోతే /h. సో 2xh + h² /h. సో 2x + h. సో లిమిట్ h → 0 చేసి కనుక్కుంటే అది లిమిట్ డెరివేటివ్ 2x మాట. x=10 అడిగాడు కాబట్టి x + 10 సబ్స్టిట్యూట్ చేస్తే 20 అని డెరివేటివ్ వస్తుంది. ఓకే, we will end the session here. We will continue from next session. Thank you.